కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడిన చక్కని మాట, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. ఎవరైనా మంచి ఆలోచన చెప్తుంటే వినాలి. నాకు తెలుసులే అనకూడదు. అలాగే గర్వం వలన మనం ఎదుటి వారిని యొక్క పరిణామం కదా, అవి కూడా మనలో ఉన్నటువంటి దుర్మార్గపు తలంపులే. అందరూ దేవుడి చేత సృష్టించబడినారు. ఆర్థికంగా ఒకళ్ళ స్థాయి ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండవచ్చునేమో, కానీ వాడు వీడు అని అనటానికి ఏమాత్రం వీల్లేదని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ మాటలు వినుచున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుటివాడు హీన స్థితిలో ఉన్నాడని వారి ముందు మనం పోజులు కొట్టకూడదు, డంబాలు పలకూడదు, హెచ్చుగా జీవించకూడదు, ధనవంతుడని అనుకోకూడదు. బలవంతమైన సర్పము చలిచీమల చేత కుట్టి సావదే సుమతి. దాని గర్వం వచ్చేసింది, నేను బలం గలదానని. కాబట్టి అది నశించిపోయింది. యెహోవా ఎవడు, యెషయా ఎవడు, దావీదు కుమారుడు ఎవడు, ఇలాగదా నాబాలు యొక్క జీవితం అలా నాశనం అయిపోయింది. గర్వం వలన జగడమే పుడుతుంది. ఒక ఇంట్లో అణిగిమణిగి ఉన్నందువల్ల అందరిలో కూడా సఖ్యత పెరుగుతుంది, ప్రేమ భావం పెరుగుతుంది. వీధుల్లో జగడాలు ఉంటే ఒకడు తగ్గటం మంచిది, తగ్గిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడండి. చేయవలసిన 2 పనులు ఉన్నాయి. మొదటిది ఏంటంటే నచ్చ చెప్పడం, చేతగా లేదు అక్కడి నుంచి వెళ్ళిపోవడం రెండవ పని. అలా వెళ్ళిపోయినట్లయితే మనకు వారికి మధ్య అగాధం పూడ్చివేయబడుతుంది. అయ్యో, నేను అంత అనినా కూడా, అరిసినా కూడా వాడు వెళ్ళిపోయినాడే లేక ఆమె వెళ్ళిపోయిందే అని చెప్పి కొంతకాలం తర్వాత మెల్లగా సర్దుబాటు చేసుకోగలరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనకు రావాలి గర్వం? మనం ఎవరికంటే గొప్పవారం. ఒకరి కొరకు మనం ప్రాణం ఇవ్వగలమా? యేసయ్య ప్రాణం ఇచ్చినాడు. ఆయన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆయన కంటే విలువైనటువంటి ఆయన గుణాన్ని సంపాదించుకుందాం. దీనుల ఎడల 5వ అధ్యాయంలో శ్రేష్టంగా చెప్పేశారు ఆయన చక్కగా. ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనత్వాన్ని సంపాదించుకుందాం. మనలో ఉన్నటువంటి దుర్గుణాన్ని పారద్రోల్దాం. అలాగే సాత్వికమైన జీవితం, సాత్వికులు ధన్యులు, వారి భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఇవి మనం పాటిద్దామా? మరి ఆ ప్రకారం జీవిద్దామా? మంచి క్రైస్తవ జీవితానికి పునాది యేసు చెప్పిన మాటలు. యేసు అందే లక్ష్యముంచుట, ఆయన సిలువైపు చూట. అట్టి గొప్ప ఆశీర్వాదం మనందరికి కలగాలని దేవదేవుని ప్రార్థన చేస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ముగిస్తూ ఉన్నాను.